Hi everyone, this is TVK. Welcome to our channel, Mr. TVK Education. Freedom from English. I hope you all are doing well. Thank you for supporting me on this YouTube platform. Let's start our new session. లాస్ట్ క్లాసెస్లో మనం ఇప్పటి నుంచి స్టార్టింగ్ వరకు మనకి ఆల్రెడీ 10 క్లాసెస్ అయినాయి. ఆ 10 క్లాసెస్లో ఏం చెప్పామంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఏ సమయంలో ఎలా మాట్లాడాలి, ఎటువంటి హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తే ఆ సమయంలో మాట్లాడడానికి అనుకూలంగా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. మనం మెయిన్గా ఒక స్ట్రక్చర్ని ఫాలో అవుతున్నాం. ఏంటిది? సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అనేది తెలుసు. ఏంటి? ఐ విల్ యూ, దే, హీ, షీట్ అండ్ నేమ్. ఎనీథింగ్ ఒక నేమ్ అనేది తీసుకుంటున్నాం. హెల్పింగ్ వెర్బ్ అనేది ఏం తీసుకున్నాం? డూ, డస్, డిడ్, విల్, హ్యావ్, హ్యాజ్, యామిజర్, ఇవన్నీ చాలా తీసుకున్నాం. అలానే మెయిన్ వెర్బ్స్ కూడా యూజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ డైలీ మనం కూడా ఈ మెయిన్ వెర్బ్కి సంబంధించి లిస్ట్ అనేది పెడుతున్నాం. వాటిని కూడా ఫాలో అవుతూ ఉండండి. ఓకేనా? నెక్స్ట్ సబ్జెక్ట్ అంటే ఏంటి, హెల్పింగ్ వెర్బ్ అంటే ఏంటి, మెయిన్ వెర్బ్ అంటే ఏంటి తెలుసుకున్నాం. ఏ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేస్తే ఏ సమయానికి సంబంధించింది అనేది కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ క్లాస్లో చెప్పేది ఏంటంటే, ఇప్పటి వరకు మనకి 10 క్లాసెస్లో ఈ హెల్పింగ్ వెర్బ్ అనేది ఏ టైంని ఇండికేట్ చేస్తుందో చూసాం. ఇప్పుడు ఆ 10 క్లాసెస్ని ఒకే క్లాస్ కింద రివిజన్గా మనం ఎంత నేర్చుకున్నాం అనేది కాదు, ఎన్నిసార్లు రివిజన్ చేసాం, ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేసాం, దాని మీద ఆధారపడే మన ప్రాక్టీస్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే మనం పర్ఫెక్ట్ అవుతాం. అంతేగాని 4 వీడియోలు చూసేసాం, చూసినంత సేపు వచ్చేసింది మళ్ళీ వదిలేసామంటే అవదు. ఎప్పుడైతే నేర్చుకుంటామో నేర్చుకున్న దాన్ని రివిజన్ చేస్తూ ఉండాలి, ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి, డైలీ లైఫ్లో దాన్ని అప్లై చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనం నేర్చుకున్న దానికి ఉపయోగం ఉంటుంది, గుర్తుంటుంది. ముందు గుర్తుంటేనే కదా దాన్ని మనం అప్లై చేయగలం, అప్పుడే కదా దానివల్ల మనం ఉపయోగం పొందగలం. కాబట్టి ఈరోజు ఇప్పటి వరకు అయిన లాస్ట్ 10 వీడియోస్లో ఏదైతే 1 by 1 ఏదైతే చెప్పామో అదంతా ఒకే రోజు ఎలా సింపుల్గా స్టార్ట్ చేయాలి, సింపుల్గా స్టార్ట్ చేసిందని ఎలా కంటిన్యూ చేయాలి, ఎలా పర్ఫెక్ట్ అవ్వాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ని యూజ్ చేస్తే ఏ కాలంలో మాట్లాడతాం అనేది బ్రీఫ్గా ఈ ఒక్క వీడియోలోనే, ఇప్పటి వరకు ఎవరు మిస్ అయినా సరే అవన్నీ ఈ ఒక్క వీడియోలోనే మనం కవర్ చేస్తాం. ఈ ఒక్క వీడియోలో మనం కవర్ చేసేది ఏంటంటే అన్ని హెల్పింగ్ వెర్బ్స్ని. ప్రాక్టీస్ సెషన్స్ అనేవి విడివిడిగా ప్రతి క్లాస్కి మనం డిస్కస్ చేసాం కాబట్టి ఒకసారి ఓల్డ్ వీడియోస్ అన్నిటిని చెక్ చేయండి. మనం పెట్టే వెర్బ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని డైలీ ఫాలో అవ్వండి, మీ వర్డ్ పవర్ అనేది పెరుగుతుంది. ఓకేనా? ఈరోజు ఆ హెల్పింగ్ వెర్బ్స్ ఇప్పటి వరకు ఏవైతే కంప్లీట్ చేసామో వాటికి సంబంధించి రివిజన్ క్లాస్ని మీరు చూడబోతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏమనుకున్నాం, ఏ పని చేసినా సింపుల్గా ఒక స్టెప్ వేయాలి. ఏం చేయాలి? సింపుల్గా స్టార్ట్ చేయాలి. సింపుల్. మరి సింపుల్గా స్టార్ట్ చేసిన పని సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఒక అడుగు వేసాం, దాన్ని కంటిన్యూ చేస్తూ ముందుకు తీసుకువెళ్ళాలి. ఓకేనా? ఎప్పుడైతే సింపుల్గా ఒక స్టెప్ వేసామో ఆ స్టెప్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం కంటిన్యూ చేయాలి. ఎప్పుడైతే కంటిన్యూ చేస్తామో అప్పుడు ఏమవుతాం? పర్ఫెక్ట్ అవుతాం. ఓకేనా? ఇలా స్టెప్ బై స్టెప్ ఏ పనైనా సరే ఇదే ప్రాసెస్ని ఫాలో అవుతుంది. ఇంగ్లీష్ నేర్చుకోవడం కూడా ఇదే ప్రాసెస్. సింపుల్గా స్టార్ట్ చేద్దాం, కంటిన్యూ చేద్దాం, పర్ఫెక్ట్ అవుదాం. ఆల్రెడీ ఈ వీడియోస్ అన్నీ మనకి లాస్ట్ సెషన్స్లో చెప్పడం జరిగింది. ఇది రివిజన్గా ఉండబోతుంది. ఓకేనా? ఇప్పుడు సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్, వీటి ద్వారా మనం సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా అనేది ఆల్రెడీ గత వీడియోలో చూసాం. ఇప్పుడు సబ్జెక్ట్ అంటే మనకు తెలుసు, హెల్పింగ్ వెర్బ్స్ అంటే సింపుల్లో ఏం యూజ్ చేయాలి, కంటిన్యూటీలో ఏం యూజ్ చేయాలి, పర్ఫెక్ట్లో ఏం యూజ్ చేయాలి ఆల్రెడీ నేర్చుకున్నాం. సింపుల్గా నేర్చుకున్నప్పుడు ఏం చెప్పాం? డూ ఆర్ డస్ ప్లస్ V1. V1 అంటే సింపుల్గా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి V1 పెట్టండి. ఒకవేళ ఎక్కడే అవకాశం ఉంది ఏంటంట, డైరెక్ట్గా V1 అయినా పెట్టేయచ్చు, లేదంటే ఈ V1కి ఎస్ లేదా ఈఎస్ యాడ్ చేసేది పెట్టచ్చు. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఏంటి? ఏ సబ్జెక్ట్కి డూ అనేది వాడాలి, ఏ సబ్జెక్ట్కి డస్ అనేది వాడాలి. ఒకవేళ డూ డస్ ఉపయోగించకుండా డైరెక్ట్గా పాజిటివ్ సెంటెన్స్కి మాత్రమే అవకాశం ఉంటుంది ఇవి యూజ్ చేయడానికి.
అది కూడా మనం చెప్పాం. మళ్ళీ ఒకసారి దాని గురించి డిస్కస్ చేద్దాం, ఓకేనా. ఇది ఎక్కువగా ఏం చేస్తామంటే డూ ఆర్ డస్ అనేది సింపుల్గా స్టార్ట్ చేసినప్పుడు కేవలం ప్రజెంట్ టెన్స్కి మాత్రమే అనుకుంటే తప్పు. ఇది ఓన్లీ ప్రజెంట్ టెన్స్కి మాత్రమే సంబంధించింది కాదు. డూ ఆర్ డస్ అనేది అన్ని కాలాల్లో జరిగే పని ఏదైతే ఉంటుందో అది నువ్వు నిన్న చేసి ఉండాలి, ఈరోజు చేసి ఉండాలి, రేపు చేసి ఉండాలి. అంటే ఇప్పుడు చేసిందై ఉండాలి, గతంలో చేసిందై ఉండాలి, ఫ్యూచర్లో చేసింది. ఇటువంటి పని ఏదైతే ఉంటుందో దానికి టైం అనేది ఉండదు. నువ్వు గతంలో మాత్రమే చేస్తే ఇక్కడికి వెళ్ళి చెప్తావు, ఫ్యూచర్లో చేస్తే ఇక్కడికి వెళ్ళి చెప్తావు. కానీ ఎప్పుడైతే డూ ఆర్ డస్ ప్లస్ V1 ఆర్ V1 లేదా V1 ప్లస్ SRES అనేది ఎప్పుడైతే మనం యూజ్ చేస్తున్నామో ఇది అన్ని కాలాల్లో నువ్వు ఏ పని అయితే చేస్తున్నావో రోజు తింటాం కదా, ఇది యూజ్ చేయండి. పిల్లలు రోజు స్కూల్కి వెళ్తారు, ఉద్యోగానికి వెళ్ళే వాళ్ళు రోజు వెళ్తుంటారు, ఓకేనా. ఇలా ప్రతిరోజు ఏ పని అయితే జరుగుతూ ఉందో, షాపు రోజు తెరుస్తూ ఉంటారు, ట్రైను రోజు ఆ టైంకి వస్తూ ఉంటుంది. నెక్స్ట్ సూర్యుడు రోజు ఉదయిస్తాడు, సూర్యుడు రోజు అస్తమిస్తూ ఉంటాడు. ఇలా ఏదైతే జరుగుతుందో ప్రతిరోజు జరిగే పనులు, ప్రతిరోజు అనే కాదు, అది ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచరు ప్రతిరోజు జరుగుతూ ఉండొచ్చు, ప్రతి వారం జరుగుతూ ఉండొచ్చు, ప్రతి సంవత్సరం జరుగుతూ ఉండొచ్చు, ప్రతి నెల జరుగుతూ ఉండొచ్చు. ఇలా దానికి సమయంతో సంబంధం లేకుండా 3 కాలాల్లో జరిగేదానికి దీని గురించి మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ డిడ్. పాస్ట్కి వచ్చేటప్పటికి హెల్పింగ్ వెర్బ్ అనేది డిడ్ని యూజ్ చేస్తాం, ఓకేనా. సబ్జెక్ట్, హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్ అండ్ ఆబ్జెక్ట్. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఎప్పుడైతే డిడ్ అని యూజ్ చేసామో అది ఏంటి, మనం గతంలో ముగిసిపోయిన పని గురించి చెప్తున్నాము అని అర్థం, ఓకేనా. అర్థమైందా. దీనికి కూడా V1నే యూజ్ చేస్తాం. ఓన్లీ పాజిటివ్ సెంటెన్సెస్కి డైరెక్ట్గా V2 అప్లై చేసే అవకాశం కూడా ఉంది. ఇది కూడా మనం చెప్పుకున్నాం. డిడ్ అనేది ఎప్పుడు చెప్పాలి, ఏదైతే ఒక యాక్షన్, వెర్బ్ అంటే పనే కదా, యాక్షన్, ఏదైతే ఒక పని, ఒక యాక్షన్ని చేస్తున్నామో అది గతంలో చేసి ఉన్నది అయి ఉండాలి. అయిపోయిన పని గురించి ఎప్పుడైతే చెప్తామో అప్పుడు ఈ స్ట్రక్చర్లో ఈ హెల్పింగ్ వెర్బ్ అండ్ ఈ మెయిన్ వెర్బ్ని యూజ్ చేసి మనం చెప్తాం. నెక్స్ట్ ఫ్యూచర్. ఫ్యూచర్లో కూడా అన్నింటిలో మనం మాటలే కదా మాట్లాడేది. ఆ మాటల్ని ఏ కాలంలో వాడాలి అని తెలియడానికి హెల్పింగ్ వెర్బ్, ఆ పని ఏంటి అనేది తెలియాలి, ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో తెలియాలి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారో మనకు తెలుసు, ఎవరు అయ్యేదే హీ షీట్, వీళ్ళలోనే ఎవరో ఒకరు మాట్లాడుతూ ఉండటమో చేస్తూ ఉండటమో ఉంటుంది. ఇప్పుడు ఈ హెల్పింగ్ వెర్బ్కి వచ్చేటప్పటికి విల్ ప్లస్ V1 అని తీసుకుంటాం. ఎప్పుడైతే విల్ అనేది మనం మాట్లాడాలి, ఫ్యూచర్ గురించి అయినా విల్లే యూజ్ చేయాలి, ఫ్యూచర్ గురించి ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కూడా విల్లే యూజ్ చేస్తారు. అంటే ఎదుటి వాళ్ళ మాటల్లో విల్ అనే మాట వచ్చింది అంటే వాళ్ళు ఒక యాక్షన్ గురించి చెప్తున్నారు అంటే దాని అర్థం ఏంటి, ఆ పనిని వాళ్ళు ఫ్యూచర్లో చేయబోతున్నారు అని అర్థం, ఓకేనా. సింపుల్గా ఇంగ్లీష్ స్టార్ట్ చేసేటప్పుడు డూ ఆర్ డస్, డిడ్, విల్ 3 ఒకేసారి నేర్చుకోండి, కన్ఫ్యూజన్ అనేది పోతుంది. రోజుకో ఒకటి నేర్చుకొని దాని మీద మీరు ఎగ్జాంపుల్స్ ప్రాక్టీస్ చేసి ఇలా చేశారనుకో మొత్తం అంతటా పోతుంది. కాబట్టి కన్ఫ్యూజన్ క్లియర్ అవడం కోసం సింపుల్ ఇంగ్లీష్ ఒక స్టెప్. మనం నేర్చుకునే ఇంగ్లీష్లో 50% అంతా ఇందులోనే ఉంటుందండి. డూ ఆర్ డస్ అనేది, డిడ్ అనేది, విల్ అనేది ఎలా అప్లై చేయాలో అనేది పర్ఫెక్ట్గా తెలిస్తే సరిపోతుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ విల్ యూజ్ చేస్తే సరిపోతుంది. కొంతమంది షెల్ అంటారు ఐకి అండ్ ఉయికి, కానీ మనం నేర్చుకునేది అమెరికన్ ఇంగ్లీష్ని ఫాలో అవుతూ ఉంటుంది. మనం ఏదైతే స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటామో అది, బ్రిటన్ ఇంగ్లీష్ ఏదైతే ఉంటుందో అది బ్రిటన్ వాళ్ళది ఉంటుంది. కాబట్టి మనం నేర్చుకునేటప్పుడు ఐకి కానీ ఉయికి కానీ దేనికైనా విల్ యూజ్ చేస్తే సరిపోతుంది. ఇంగ్లీష్ డెవలప్ అయ్యే కొలితే వాళ్ళు షెల్ యూజ్ చేయడం మానేశారు. షెల్ యూజ్ చేస్తున్నామంటే అది బ్రిటన్ సౌండ్ అని, విల్ యూజ్ చేస్తున్నామంటే అది అమెరికన్ సౌండ్ అని. ఎక్కువగా మనం అమెరికన్ ఇంగ్లీష్నే ఫాలో అవుతాం కాబట్టి షెల్ అనేది అవసరం లేదు. ఇప్పటికీ మన వాళ్ళు కొంతమంది ఉపయోగిస్తూ ఉంటారు. విల్ ఉపయోగించినా కరెక్టే, షెల్ ఉపయోగించినా కరెక్టే. ఇప్పుడు ఐకి మాత్రమే షెల్లో, ఓకేనా. దాన్ని కూడా రేర్గా ఎవరో కానీ ఎక్కువగా యూజ్ చేయరు. కొంచెం స్టైలిష్గా మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్ పర్ఫెక్ట్గా ఉన్నవాళ్ళు అటువంటి వాళ్ళు మాట్లాడుతుంటారు. మనము ట్రై చేయొచ్చు, ప్రాబ్లం ఏం కాదు. కానీ దీన్ని ఖచ్చితంగా యూజ్ చేయాలి అనేది ఏం లేదు,
ఓకేనా. నెక్స్ట్ కంటిన్యూటీ గురించి చూద్దాం. కంటిన్యూటీకి సంబంధించి మనం ఏం చెప్పుకున్నాం? ప్రజెంట్ టెన్స్లో యామ్, ఈజ్, ఆర్, పాస్ట్ టెన్స్లో వాజ్, ఆర్, వర్, ఫ్యూచర్ టెన్స్లో విల్ బి. ఓకేనా. ఇప్పుడు ఇవన్నీ హెల్పింగ్ వెర్బ్స్ కింద తీసుకుంటున్నాం. మరి ఈ హెల్పింగ్ వెర్బ్ యూజ్ చేసిన తర్వాత మెయిన్ వెర్బ్ ఏది యూజ్ చేయాలంటే ఏదైతే సింపుల్గా ఉందో దాన్నే కంటిన్యూ చేస్తే సరిపోతుంది. కంటిన్యూ అంటే ఇంగ్ ఫామ్ అనేది ఆ వెర్బ్కి ఏదైతే మెయిన్ వెర్బ్ యూజ్ చేసామో దానికి V1కి ఐఎన్జీ ఫామ్ అనేది అప్లై చేస్తే సరిపోతుంది. ఇంగ్లీష్లో ప్రస్తుతం ఏదైతే పని కొనసాగుతూ ఉందో కంటిన్యూటీ మన కళ్ళ ముందు కొనసాగుతూ ఉంది అంటే యామీజార్. పాస్ట్లో మన కళ్ళ ముందు కొనసాగుతూ ఉంది అని అర్థం వచ్చేలా చెప్పాలంటే వాజ్ ఆర్ వర్. విల్ బి అనేది ఫ్యూచర్లో ఎప్పుడైతే మనం మన కళ్ళ ముందు జరుగుతున్నట్టుగా చెప్తామో అటువంటి యాక్షన్స్కి V1 ప్లస్ ఇన్ఫామ్, దీన్నే V4 అని కూడా అంటారు. యామ్ ఈజ్ ఆర్ వస్తే యామ్ ఈజ్ ఆర్ వస్తే ప్రెజెంట్ టెన్స్ అని, వాజ్ ఆర్ వర్ వస్తే పాస్ట్ టెన్స్ అని, విల్ బి వస్తే ఫ్యూచర్ టెన్స్ అని అర్థం. ఇంగ్లీష్లో ఓన్లీ ప్రెజెంట్ టెన్స్ని ఇండికేట్ చేసేది కేవలం ఇది మాత్రమే. మనం ఈ మూడింటితో పాటు ఇది ఒకటి నేర్చుకుంటే ఇంగ్లీష్లో ఒక 60 to 70% ఇంగ్లీష్ కవర్ అయిపోద్ది. మన రెగ్యులర్ లైఫ్లో ఉండేదంతా ఇదే. ఎక్కువగా యూజ్ చేసేది ఈ 4 మాత్రమే. దీని గురించి కూడా చాలా తక్కువ సందర్భాల్లోనే చెప్తాం. దీని గురించి కూడా చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే మాట్లాడతాం. ఈ 4 గురించి. ఇది అన్ని కాలాలు, ఇది కేవలం ప్రెజెంట్. చూడండి, ఇది అన్ని కాలాలు. మనకు 3 కాలాలు ఉన్నాయి కదా, 3 కాలాల గురించి చెప్పేది ఇది ఒక్కటే. ఓన్లీ ప్రెజెంట్లో ఏదైతే జరుగుతూ ఉందో దాని గురించి చెప్పేది ఇది ఒక్కటే. కంప్లీట్ అయిపోయిన యాక్షన్స్ ఏదైతే ఉన్నాయో అది చెప్పేది ఏంటి, ఇది ఒక్కటి. ఏదైతే ఫ్యూచర్ ఉందో చెప్పేది ఇది ఒకటి. చూడండి ఒకసారి, అన్ని కాలాలకి చెప్తుంది ఒక్కటే ఉంది. ఓన్లీ ప్రజెంట్కి సంబంధించి చెప్తుంది ఒక్కటే ఉంది. ఓన్లీ పాస్ట్ సంబంధించి ఇది ఒకటి, ఫ్యూచర్ సంబంధించి ఇది ఒకటి. ఎన్నున్నా ఈ 3 కాలాలకి ఒక్కొక్క కాలానికి ఒక్కొక్కటి. ఈ విధంగా నేర్చుకోండి. ఇంగ్లీష్ అనేది వెరీ ఈజీ అయిపోతుంది. ఇవే కంటిన్యూటీలో యామీజార్ తర్వాత V1 అనేది అప్లై చేసినప్పుడు V1 ప్లస్ ఇన్ఫామ్ అప్లై చేసినప్పుడు ఏమనుకున్నాం, కంటిన్యూటీ, యాక్షన్లో కంటిన్యూటీ ఉంటే ఈ విధంగా మాట్లాడాలనుకున్నాం. మరి వీటినే మనం ఇంకో పేరెట్ కూడా పిలుస్తాం. ఏమంటామంటే వాటిని బీ ఫార్మ్స్ అని అంటాం. ఓకేనా, బీ ఫార్మ్స్ అని ఎందుకు అంటామంటే ఇక్కడ యాక్షన్ ఏది అయితే ఉందో ప్రెజెంట్ టెన్స్లో తెలియజేసే ఈ హెల్పింగ్ వెర్బ్ తర్వాత ఏ యాక్షన్ అయితే ఉందో ఆ యాక్షన్లో మనం ఏదైనా పేరు కానీ ఆ యాడ్జెక్టివ్కి సంబంధించిన పేరు కానీ, అంటే ఆ పేరు గొప్ప ఏదో ఒక విశిష్టతని తెలియజేసే విధంగా ఇదే పేరుకి విశిష్టతని యాడ్ చేసే యాడ్జెక్టివ్ కానీ, మన ప్రొఫెషన్ ఏంటి అని చెప్పాల్సి వచ్చినా, అండ్ మనం పలానా ప్లేస్లో ఉన్నాం ఆ ప్లేసెస్ సంబంధించి మాట్లాడాల్సి వచ్చినా ఇటువంటివి యూజ్ చేస్తాం. వీటిని ఎప్పుడు యూజ్ చేస్తామంటే స్థితులు తెలియజేసేటప్పుడు. నీ పేరు ఒక స్థితే కదా, అది ఎటువంటి పేరో స్థితే, ప్రొఫెషన్ స్థితే కదా, ప్లేస్ స్థితే కదా, ఇవన్నీ తెలియజేసేటప్పుడే యూజ్ చేసేవే బీ ఫార్మ్స్. ప్రస్తుత స్థితుల్ని తెలియజేసేది యామీజార్ని యూజ్ చేస్తే ప్రస్తుతం, వజర్వర్ని యూజ్ చేస్తే గతంలో స్థితులు, విల్ బీని యూజ్ చేస్తే ఫ్యూచర్లో స్థితులు. ఓకేనా, అర్థమవుతుందా? చాలా ఈజీ. ఏదైతే వెర్బ్ ఉందో ఆ వెర్బ్కి బదులుగా వీటిని యూజ్ చేస్తాం అంతే. అందుకే వీటిని బీ ఫార్మ్స్ అంటాం. బీ ఫార్మ్స్ అని ఎప్పుడైతే యూజ్ చేస్తామో నౌన్, యాడ్జెక్టివ్, ప్రొఫెషన్, ఇన్ ప్లేస్ వీటిని ఉపయోగిస్తే సరిపోతుంది. 3 కాలాలకి సేమ్. 3 ఒకేసారి నేర్చుకోండి, చాలా ఈజీగా ఉంటుంది. అప్పుడు ఎటువంటి కన్ఫ్యూజన్ అనేది మనకు ఉండదు. ఒక్కొక్క దాన్ని నేర్చుకుంటే ఖచ్చితంగా కన్ఫ్యూజ్ పడతారు. కాబట్టి 3 ఒకేసారి నేర్చుకోండి. ఇక్కడ పర్ఫెక్ట్ ఇంగ్లీష్ చూడండి. సింపుల్గా స్టార్ట్ చేసిన దాన్ని కంటిన్యూ చేసి పర్ఫెక్ట్ అవ్వాలి. పర్ఫెక్ట్ అయ్యేటప్పుడు ఏం చేయాలంటే ఏదైతే ప్రెజెంట్ టెన్స్లో ఉన్నామో పర్ఫెక్షన్కి సంబంధించి హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది యూజ్ చేస్తాం. పాస్ట్కి సంబంధించి హ్యాడ్ అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యూచర్ ఏదైతే ఉందో దానికి విల్ హ్యావ్ అనేది యూజ్ చేస్తాం. మరి ఇప్పటి వరకు
హెల్పింగ్ వెర్బ్ ఏది యూజ్ చేస్తే ఏ కాలమో తెలుసుకున్నాం. మరి ఇక్కడ ప్రెజెంట్ టెన్స్లో ఏది యూజ్ చేస్తే పర్ఫెక్ట్ అవ్వాలి అంటే హ్యావ్ ఆర్ హ్యాజ్. పాస్ట్ టెన్స్లో పర్ఫెక్ట్గా మాట్లాడాలంటే హ్యాడ్. ఫ్యూచర్లో ఏది మాట్లాడాలంటే విల్ హ్యావ్ అనేదాన్ని యూజ్ చేయాలి అనుకున్నాం. మరి వీటి తరువాత ఎటువంటి యాక్షన్ వెర్బ్స్ని యూజ్ చేయాలి? దీంట్లో ఓన్లీ V1 యూజ్ చేసాం, సింపుల్ కాబట్టి తర్వాత కంటిన్యూ చేస్తున్నాం కాబట్టి V1ని కొంచెం సాగదీసుకుంటూ వెళ్ళి ఐఎన్జీ ఫామ్ని యాడ్ చేసాం. మరి ఇప్పుడు మూడో స్టెప్ వేస్తున్నాం కాబట్టి సింపుల్గా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేయాలి? హ్యావ్ ఆర్ హ్యాజ్ అనేది ఎప్పుడైతే హెల్పింగ్ వెర్బ్ కింద ఉపయోగిస్తామో ప్రెజెంట్ టెన్స్కి సంబంధించి ఒక యాక్షన్ని చెప్పాలి అనుకున్నప్పుడు V3, మూడోది కాబట్టి V3 బ్లైండ్గా అలా గుర్తుపెట్టేసుకుని సరిపోతుంది. ఎప్పుడు యూజ్ చేయాలి అంటే యాక్షన్స్. మరి ఎటువంటి సందర్భాల్లో యూజ్ చేయాలి అంటే ఒక పనిని ఇప్పుడే చేసేసాను అంటే ప్రజెంట్ పని జరగట్లా, జస్ట్ ఇప్పుడే అయింది, అటువంటి సందర్భాల్లో ఇప్పటికే. ఎప్పుడు చెప్పాలి? ఇప్పుడే ముగిసింది అనే టైంలోనూ ఇప్పటికే. అంటే నువ్వు నన్ను ఇప్పుడు మళ్ళీ మనం ఎప్పుడో కలిసినట్టున్నామే అంటే ఇప్పటికే ఆ పని జరిగిపోయింది, నేను ఇప్పుడే ఫుట్బాల్ ఆడొచ్చాను. ఓకేనా? ఎందుకు వచ్చేసావంటే వర్షం కురుస్తుంది కాబట్టి. ఇలా ఏదైతే పని ఇప్పుడు జరుగుతుందో దానికంటే ముందే ఇప్పుడే అయింది, దానికోసం ఇప్పుడు వర్షం కురుస్తుంది, దానికంటే ముందు ఏం చేసామంటే ఇప్పుడే క్రికెట్ ఆడాను, వర్షం కురుస్తుంది కాబట్టి వచ్చేసాను. అర్థమవుతుందా? ఇప్పటికే మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి అంటే ఐ హ్యావ్ సీన్ యూ సమ్వేర్ అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పటికే జరిగిన పని. ఇటువంటి పనులు ఇప్పుడే చేసిన పని కానీ ఇప్పటికే జరిగిన పని కానీ చెప్పాలంటే V3 అనే యాక్షన్ వెర్బ్ని యూజ్ చేస్తాం. మరి హ్యాడ్ యూజ్ చేసి ఏం చేయాలంటే ఎప్పుడైతే రెండు పనులు చేస్తామో, ఏంటి? రెండు పనులు. ఎప్పుడైతే రెండు పనులు చేస్తామో సబ్జెక్ట్ అనేవాడు ఎవరున్నారో ఆ సబ్జెక్టు ఒక పనిని కంప్లీట్ చేస్తే డిడ్ అనేది ఉపయోగించాం. రెండు పనుల్ని కంప్లీట్ చేసినప్పుడు హ్యాడ్ అనేది యూజ్ చేయాలి. ఫస్ట్ పనికి ఏం చేయాలి? సబ్జెక్ట్, ఇది హెల్పింగ్ వెర్బ్, ఇక్కడ V3 అనేది యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇది ఫస్ట్ పనికి సంబంధించి. ఇప్పుడు రెండో పనికి సంబంధించి ఏం చేయాలంటే ఈ సబ్జెక్ట్ అనేవాడే ఈ హెల్పింగ్ వెర్బ్ ఏదైతే ఉందో దాని ప్లేస్లో ఈ పాస్ట్కి సంబంధించింది డిడ్ ప్లస్ V1 అయినా యూజ్ చేయొచ్చు, లేదా V2 అనేది డైరెక్ట్గానైనా అప్లై చేయొచ్చు. ఇలా రెండో పని, ఎందుకంటే రెండు ముగిసిపోయిన పనులే కదా. ఆ రెండు ముగిసిపోయిన పనుల్లో మొదటి పనికి ఇది, సెకండ్ పని సింపుల్గా చెప్పేస్తాం. ఆ విధంగా చెప్తే గతంలో హ్యాడ్ అనేది రెండు పనులకి యూజ్ చేస్తామని క్లియర్గా ఉంటుంది. హ్యాడ్ తర్వాత ఉపయోగించాల్సింది ఏంటి? V3. మనం రెండు పనులు చేసేటప్పుడు ఫస్ట్ పని కింద V3 యూజ్ చేయాలి, హ్యాడ్ ప్లస్ V3. రెండో పని కింద సింపుల్గా చేసిన పని అని చెప్పేసి సరిపోతుంది. ఓకేనా? నెక్స్ట్ మరి ఫ్యూచర్లో నువ్వు చేయబోయే పనులు ఏవైతే ఉన్నాయో ఇది ఏమవుతుందంటే ప్లానింగ్స్కి సంబంధించి. అంటే నేను వచ్చే సంవత్సరం ఆ పని చేసేస్తాను అంటే ఇప్పుడు మనం ఫర్ ఎగ్జాంపుల్ ఆగస్టులో ఉన్నాం, ఈ సంవత్సరం చివరికల్లా చేసేస్తాను, ఈ రోజు చివరికల్లా చేసేస్తాను, ఈ నెల చివరికల్లా చేసేస్తాను అని ఒక ప్లానింగ్, ఒక టార్గెట్ పెట్టుకుని ఎప్పుడైతే మాట్లాడతామో అప్పుడు విల్ హ్యావ్ అనేది. దీని తర్వాత కూడా యూజ్ చేసిన హెల్పింగ్ వెర్బ్ ఏంటంటే వెర్బ్ ఏంటంటే V3. అంటే ఒక యాక్షన్, ఒక పనిని చెప్పేటప్పుడు మాత్రమే ఈ యాక్షన్స్ని యూజ్ చేస్తాం. మరి ఈ పర్ఫెక్షన్లోనే హ్యావ్ ఆర్ హ్యాజ్ అంటే ప్రజెంట్ అని, హ్యాడ్ అంటే పాస్ట్ అని, విల్ హ్యావ్ అంటే ఫ్యూచర్ అని తెలుసుకున్నాం. వీటికే ఇంకొక పేరు ఉంటుంది, అవి ఏంటంటే హ్యావ్ ఫార్మ్స్. ఓకేనా? వీటినే ఏమంటాం? హ్యావ్ ఫార్మ్స్ అని అంటాం. మరి ఇక్కడ నేర్చుకున్నాం ఆల్రెడీ, యామీజార్ తర్వాత V4 రావాలి, ఈ యాక్షన్కి బదులుగా యూజ్ చేస్తే బీ ఫార్మ్స్ అయినాయి. మరి ఇక్కడ యాక్షన్కి ఏం బదులుగా యూజ్ చేస్తే ఇవి హ్యావ్ ఫార్మ్స్ అవుతాయి అంటే నౌన్, ఏదైతే నేమ్ ఉందో అది. నెక్స్ట్ యాడ్జెక్టివ్ విత్ నౌన్, అంటే కార్ అనేది నౌన్, రెడ్ కార్ అంటే యాడ్జెక్టివ్ విత్ నౌన్, లెక్చరర్ అంటే నౌన్, ఇంగ్లీష్ లెక్చరర్ అంటే యాడ్జెక్టివ్ విత్ నౌన్. ఓకేనా? ప్లేస్ అంటే నౌన్, కూల్ ప్లేస్, హాట్ ప్లేస్, ఇలా ఏదైతే దానికి ఆ ప్లేస్ని డిస్క్రైబ్ చేసి ఆ ప్లేస్ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావో ప్లేస్ అనే కాదు, ఇక్కడ నౌన్ అనేది ఏది ఉన్నా, ఐడియా నౌన్, గుడ్ ఐడియా యాడ్జెక్టివ్ విత్ నౌన్.
ఇలా ఏదైతే నౌన్ ఉంటుందో లేదా ఆ నౌన్కి ఇంకొంచెం అర్థం వచ్చేలా ఏదైతే చెప్తామో అటువంటివి ఎప్పుడైతే యూజ్ చేస్తామో వాటినే హ్యావ్ ఫార్మ్స్ అని అంటాం. ఈ హ్యావ్ ఫార్మ్స్ అనేది ఎలా ఉంటాయంటే నేను కలిగి ఉన్నాను, నా దగ్గర ఉంది, నాది అని అర్థం వచ్చేటప్పుడు యూజ్ చేస్తాం. ఐ హ్యావ్ మార్కర్ అంటే ఇది నేను కలిగి ఉన్నాను, ఇది నాది. ఓకేనా? యూ హ్యావ్ మొబైల్ అంటే అది నువ్వు కలిగి ఉన్నావు. అలా ఏదైతే కలిగి ఉంటామో అది వాటికి సంబంధించిన వీటిని హ్యావ్ ఫార్మ్స్ అంటాం. మరి ఇవే వాటిని గతంలో, ఇవి ప్రస్తుతం నువ్వు కలిగి ఉన్నావు, ప్రస్తుతం నీ దగ్గర ఉన్న వాటి గురించి చెప్పావు. మరి గతం గురించి చెప్పాలంటే ఓన్లీ హ్యాడ్ ఉపయోగించి ఈ యాక్షన్ వెర్బ్ ప్లేస్లో నౌన్ ఆర్ యాడ్జెక్టివ్ విత్ నౌన్ అనేది యూజ్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం కలిగి ఉన్నావు, ప్రస్తుతం నీ దగ్గర ఉంది, ప్రస్తుతం నాది అనుకుంటున్నావు కాబట్టి హ్యావ్ ఆర్ హ్యాస్. గతంలో నీ దగ్గర ఉంది, గతంలో నువ్వు కలిగి ఉన్నావు, గతంలో నాది అనుకున్న వాటికి హ్యాడ్ ప్లస్ నౌన్తో లేదంటే యాడ్జెక్టివ్ విత్ నౌన్తో చెప్తాం. ఇక ఫ్యూచర్కి వెళ్తే ఏముంది? సేమ్ నౌన్ యాడ్జెక్టివ్ విత్ నౌన్. ఫ్యూచర్లో నువ్వు ఏదైతే కలిగి ఉండబోతున్నావో, ఇప్పుడు నీ దగ్గర కారు ఉంది, ఫ్యూచర్లో మనం కొంటావేమో. గతంలో సైకిలే ఉండేది. ఇలా ఇక్కడికి ఒకసారి అండి, ఐ హ్యావ్ కార్. ఇప్పుడు గతంలో నీ దగ్గర లేదు కదా, ప్రస్తుతం ఉందంటే గతంలో లేకపోయి ఉండొచ్చు. గతంలో ఏముండేది? ఐ హ్యావ్ బైక్. ఫ్యూచర్లో ఐ విల్ హ్యావ్ ఏరోప్లేన్. ఓకేనా? చిన్నపిల్లలకి చెప్పే మాట ఉంటుంది చూడండి, అలాగని ఐ హ్యావ్ పెన్సిల్. చిన్నపిల్లప్పుడు. కొంచెం పెద్ద అయ్యేటప్పటికి ఏం చెప్తారు? ఐ విల్ హ్యావ్ పెన్. ప్రస్తుతానికి సంబంధించి కలిగి ఉన్నానంటే ఒకలా, గతానికి సంబంధించి కలిగి ఉన్నామంటే ఇలా, ఫ్యూచర్కి సంబంధించి కలిగి ఉన్నామంటే ఈ విధంగా. ఈ హెల్పింగ్ వెర్బ్ని దాని తర్వాత ఏం చేయలేదు. భాష అంటే ఏం లేదండి, ఒక లాంగ్వేజ్ని ఏ కాలంలో ఉపయోగిస్తున్నామో తెలియాలంటే హెల్పింగ్ వెర్బ్ అనేది ఇంపార్టెంట్. ఏ హెల్పింగ్ వెర్బ్ ఏ కాలంలో యూజ్ చేయాలి, ఏ హెల్పింగ్ వెర్బ్ వచ్చిన తర్వాత ఎటువంటి మెయిన్ వెర్బ్ యూజ్ చేయాలి, ఈ రెండు తెలిస్తే ఇంగ్లీష్ వచ్చేస్తుంది. అటువంటి మెయిన్ వెర్బ్స్ని మీరు డైలీ నేర్చుకుంటూ ఉండాలి. దానికోసమే మన వీడియో చివరిలో రెగ్యులర్గా మీకు ప్రతి వర్డ్ మీద ఒక్కొక్క వెర్బ్ అనేది మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. డైలీ వీటి నేమ్స్ నేర్చేసుకోండి. మనం ఏదైతే బుక్స్ రిలీజ్ చేసామో ఆ బుక్స్లో ఫుల్ కంటెంట్ ఉంటుంది. మనం ఓన్లీ వెర్బ్ అనేది ఇస్తాం, ఏదైతే యాక్షన్ ఉందో దానికి సంబంధించి. దాంట్లో ఏముంటాయంటే V1 V2 V3 అన్ని దాని వెర్బ్ ఫామ్స్ అన్నీ ఉంటాయి. ఓకేనా? ఒకసారి మన బుక్స్ని కూడా మీరు చెక్అవుట్ చేయండి. మనం చేసిన లాస్ట్ వీడియోస్లో ఉన్నది కదా కంటెంట్, ఒకసారి మీరు చెక్ చేయండి. ఎవరైనా బుక్స్ కావాలంటే కూడా నన్ను కాంటాక్ట్ చేయండి. ఓకేనా? ఈరోజు చూశారు కదా, మూడింటి మీద ఎలా మనం ఇంగ్లీష్ని స్టార్ట్ చేసి కంటిన్యూ చేసి పర్ఫెక్ట్ అవ్వచ్చు అనేది చూశారు కదా. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చింటే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా? బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకుని ఉంచుకోండి. మనం పెట్టిన వీడియో వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది, పెట్టగానే మీరు చూడొచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్.